మనం ఉండేటువంటి స్థలం అసహ్యం అని ఆశ్రయాన్ని సూచిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కీర్తనకారుడు సెలవిస్తా ఉన్నాడు, ఇదిగోండి ఏ మాత్రము కూడా ఆయన దుష్టత్వను ప్రేమించేవాడు కాదు. ఆయన యొక్క న్యాయమును బట్టి మనకు రక్షణ అనుగ్రహించేటువంటి దేవుడు నీతిమంతుల పక్షమున ఆయన ఉంటాడు. ఆయన అసహ్య అనేటువంటి దేవుడి వలె, పేరుకు కాంచినటువంటి దేవుడి వలె ఆశ్రయమైన దేవుడిగా, దాగుచోటు దేవుడిగా, అనుగ్రహించేటువంటి దేవుడిగా, రక్షణ కాపుదలు ఇచ్చేటువంటి దేవాదేవుడిగా ఆయన ఉండి మనల్ని కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా గమనించండి. అని ఎలాంటి వారికి కాపుదల ఇవ్వడు అని అంటే ప్రిమిట్లరా అక్కడ అంటారు, 5వ వచనం అంటారు, డాంబికులు నీ సన్నిధిని నిలువని, పాపము చేయ వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నశింపచేయదు, కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు అని ఆయన ఎంతో గొప్పగా సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకనే నా ప్రియ సహోదరి సహోదరులరా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఏమని మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా ఆయన ఎవరి వైపు ఉంటాడు, ఎవరితో ఉంటాడు అని అంటే ఆయన చెప్తున్నాడు. అదే అధ్యాయం 12వ వచనం అంటాడు, యెహోవా నీతిమంతులను ఆశ్రయించేవాడు నీవే, కేడుముతో కప్పినట్లు వారిని దయతో కప్పిదవు కావున. చూసండి ఏమంటాడండి, నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి హల్లెలూయా. ఒకటి ఆశీర్వదిస్తాడు, 2 దయతో కప్పుతాడు, 3 నీ ప్రేమను బట్టి నిన్ను గూర్చి గంతులేస్తాను, ఉల్లాసం చేస్తాను. హల్లెలూయా. అందుకని ఈ రోజున ఆయన యొక్క పరిశుద్ధమైన జీవితం మనం జీవించడానికి ఈ భూలోకమందు ప్రయత్నము హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అదే విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. ఎవరికండి? ఇశ్రాయేలు ప్రజలకు. చూడండి, ద్వితీయోపదేశకాండం మొత్తం మీరు చదివినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, దేవుడు ఇదిగోండి ఎక్కడ నడిపిస్తా ఉన్నాడు వాళ్ళని? కానాను దేశానికి నడిపిస్తా ఉన్నాడు. ఆ కానాను దేశం నడిపించేటువంటి ఆ సమయంలో ప్రియమిత్రులారా, అక్కడ ఒక 7 రకాల ప్రజలు ఆ దేశంలో ఉంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారు ఎవరయ్యా అని మీరు గమనించినట్లయితే అక్కడ పేర్లు కూడా రాస్తా ఉన్నాడు ఆయన. ఎవరంటే వాళ్ళు ఇదిగోండి హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిచ్చీయులు, అమ్మా హివీయులు, ఎబిసీయులు. చూడండి వీళ్ళందరూ ఎలా ఉన్నారంట చెప్పండి, అక్కడ జీవిస్తా ఉన్నారు. అక్కడ జీవిస్తా వీళ్ళందరూ వారికి కనపడనటువంటి దేవుణ్ణి విగ్రహాలతో చేసుకొని ఆరాధిస్తారు. దేవుని ఆజ్ఞానుసారంగా కాకుండా అంటే దేవుడే లేడు, వాళ్ళకి లేడు కదా. దేవుడు అంటే ఎవరో వాళ్ళకి తెలియదు కదా. కేవలము వాళ్ళొక విగ్రహమును, పోత విగ్రహమును చేసుకొని పూజించేటువంటి, ఆరాధన చేసేటువంటి వాళ్ళు కదా. కాబట్టి అటువంటి జనాంగంలోనికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలోనికి దేవుడు మరి వారిని పంపించే ముందు వాళ్ళకి దేవుడు 2వ ఆజ్ఞగా, లేకపోతే 2వ కోవనెంట్గా, 2వ నిబంధనగా వారితో విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని ప్రియమిట్లుగా ఏమనంటే, వారితో మీరు ఏ మాత్రం కూడా కలవకూడదు. ఏం చేయకూడదంట? కలవకూడదు. ఇందా చెప్పా, ఏం పరిశుద్ధం అంటే వేరు చేయబడుట. ఏం చేయబడుటండి? వేరు చేయబడుట. అంటే వారు దేవుణ్ణి విడిచి, అంటే వారి సామెత ఎందుకండి, 6 నెలలతోనంట ఏమని తిన్నారు? 6 నెలలు ఆళ్ళతో 6 నెలలు సామాన్ చేస్తే ఆడుగుద్దులు, ఇడికి బుద్ధులు వాళ్ళకి వస్తాయంట. అమ్మో వచ్చినాయి మనకి
దేవునికి స్తోత్రం. 6 నెలలు అటు 6 నెలలు ఇటు సహవాసం చేస్తే చాలంట. అందుకనే ఆ ప్రియ సహోదరి సహోదరులారా, మీరు గమనించినట్లయితే ఒకవేళ వీళ్ళ ఆలోచనలు మారిపోతాయేమో, వీరు నా ఆజ్ఞానుసారంగా నడవలేమో అనేటువంటి ఆలోచన ఏమో తెలియదు, కానీ దైవ సేవకుని అక్కడ నిలబెట్టుకొని, ఓ ఇశ్రాయేలీయులారా, నేను చెప్పు ఆజ్ఞానుసారంగా మీరు జీవించండి. ఆ దేశంలో ఉన్నటువంటి 7 రకాల జనులతో మీరు ఏమాత్రం కూడా ఏకీభవించద్దు. వారి యొక్క పాపము ఆచారాలు మనకొద్దు, వారి ప్రభావాలు, వారి యొక్క తలంపులు మనకొద్దు. మనము వారితో ఎలా ఉండాలంటే స్పృహ కలిగి, అనగా ఏం కలిగి ఉండాలి? జాగ్రత్తగా జీవించడానికి ఒక నిర్ణయాన్ని మనము దేవుడి వైపు చూస్తూ తీర్మానంతో జీవించాలనే విషయాలను ఆయన ఎంత చక్కగా మనకి తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ విధంగా తెలియజేస్తా ఉన్నాడు, ఎందుకు ఆ విధంగా కలవద్దంటున్నాడు అంటే ఒక మాట, నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వాక్యాలు మీరు చదివినట్లయితే అక్కడ అంటాడు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో అబ్బా హల్లెలూయా, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాట ఇవే అని చెప్పగా, చూసారు ఏం చేస్తానంట, పిలిపించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఎవరు మాట్లాడాలి మనం? చెప్పండి అమ్మా. ఆయన మాట వల్ల ఏం చేస్తుంది? సామెతలు 6వ అధ్యాయం, క్షమించిన 4వ అధ్యాయం, సామెతలు 4వ అధ్యాయం 23 నుంచి మనం చూద్దాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరను, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దేవుడికి స్తోత్రం. ఏం చేయాలంట? మనం ఎలా ఉండాలంట? ఎందుకు? ఆయన స్వకీయ ఏమంటాడు? సాంపాద్యము, సమస్త భూమియు నాదే కదా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ భూమి అంతా ఎవరికి ఇచ్చేస్తాడు? అబ్బా, ఆయన బిడ్డలకి ఇచ్చేస్తాడు. సుప్రీత కరెక్టే, మనకే. దేవునికి స్తోత్రం. ఏంటంట? మనకే. అది దేవుని ఆలోచన. హల్లెలూయా. మనకి ఇవ్వాలని ఆశ అండి, దేవుని చిత్తమండి అది. ఆ విధంగా జీవించాలి అంటే ఈ భూలోకం ముందు ఆయన నియమించిన కట్టలానుసారంగా మనము నడవాలి, జీవించాలి, బ్రతుకు ఆ తత్వాన్ని ఎదుటి వారికి కనబరచాలి. ఎప్పుడైతే ఆ విధంగా కనపరచాలి అంటే నీ హృదయంలో నుండి జీవధారలో బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా, మూర్ఖపు మాటలు నా నోటికి రానికు, పెదవుల నుండి కుటుంబమైన మాటలు రానికు. నీ కనులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్ప నీ ముందర శృతిగాను నువ్వు నడుచు మార్గములు సరళము చేయము. అప్పుడు నీ మార్గములను నీ కుడి తట్టుకైనను ఎడమ తట్టు తిరుగుకుము, నీ పాదముల కీడునకు దూరముగా తొలగించుకును. హల్లెలూయా. అందుకే దేవుడు నా మాట తెలుసా? పోండి అవునాడు చెప్పండి. పోవుడి ఆసక్తి నుండి వెలుడి, అపవిత్రమైన దేనిని మొట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయవారలారా, మిమ్ముని మీరు పవిత్ర పరచుకుడి. దేవునికి స్తోత్రం. మరి చెప్పండి హల్లెలూయా. యెషయా గ్రంథంలో చూడండి 52:11 వచనంలో ఏమో చెప్తారు? పోవుడి అచ్చటి నుండి వెలుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయవారలారా, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకుడని ఆయన ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు 2 కొరింథీయులు 6:17 కూడా అంటాడు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడి, ప్రభు చెబుతున్నాడు అని ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా.
మరి చెప్పండి హల్లెలూయా. ఎందుకని ఈ విధంగా చెప్తున్నాడంటే ప్రియమిత్రులారా, ఆయన నిబంధన అనుగ్రహించిన దేవుడు కాబట్టి ఆ నిబంధన ఆయన ప్రేమతో మన పక్షాన ఏం చేస్తాడు తెలుస్తా? స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? స్థిరపరుస్తాడు. స్థిరమైన ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. దాన్ని హిబ్రూలో ఏమంటారు తెలుసా? హెసెద్. ఏమంటారు చెప్పండి? HESED. హెసెద్ అంటే స్థిరమైన ప్రేమ. అందరూ చెప్పండి ఏ ప్రేమ అండి? ఇంకో అర్థం కూడా ఉంది. లవింగ్ కైండ్నెస్ అంటే ప్రేమపూర్వకమైన దయ. అందరూ చెప్పండి. అర్థమవుతుంది చెప్పేది. ఏ దయ? ప్రేమపూర్వకమైన. ఈ విధమైనటువంటి స్థిరమైన ప్రేమ, ప్రేమిట్లరా, ప్రేమపూర్వక దయ కలిగి ఉన్నటువంటి విధానాన్ని ప్రేమిట్లరా ఏమంటారంటే నమ్మకమైన ప్రేమకు సూచన కనబడుతుంది కాబట్టి దాన్ని హెసెద్ అని పెద్దలు వర్ణిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ హెసెద్ అనేటువంటి ఈ దేవుని ప్రేమ ప్రేమిట్లరా వారి యందు విశ్వసించినటువంటి వారందరి మీద ఎన్ని తరాలు ఉంటుంది తెలుసా? అక్కడ ఉందా? ఎన్ని తరాలండి? చెప్పింది నిజమే. ఎన్ని తరాలు బాబు? ఎన్ని తరాలు ఉంటుంది? 1000 తరాలు. హల్లెలూయా. అంటే ఆయనతో నివసిస్తే, ఆయనతో ఉంటే, ఆయనతో నడిస్తే, ఆయన కొరకు మనం జీవిస్తే, సరే ఆయన కొరకు నువ్వు జీవించొద్దు అనుకుంటున్నావు అనుకోండి, నువ్వు ఒక పని చేయి. ఈ భూలోకంలో నువ్వు లోపలికి ఏది రానియకుండా, బయటికి ఏది కూడా అపవిత్రమైనది చేయకుండా ఆయన మీద ఆధారపడి జీవించు. దేవునికి స్తోత్రం. లోపలికి వచ్చేదేంటి? బయటికి వెళ్ళేదేంటి? ఏమ్మా? లోపలికి వచ్చేది ఈ లోకంలో ఉన్నటువంటి ఆశ, బయటికి వెళ్ళేది మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి ఏంటంటే చెప్పేది అర్థం. బయటికి వెళ్ళేది చెడు, లోపలికి వచ్చేది ఈ లోకంలో ఉన్న చెడే. ఈ రెండు లేకుండా జీవిస్తే దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు ఉంటామంట? 1000 సంవత్సరాలు కాదు అమ్మాయి, చూడండి ఎన్ని సంవత్సరాలు అంట? సంవత్సరాలు కాదు, 1000 తరాలు దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకని ఈ శేష జీవితంలో దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఈ ఉదయకాల సమయంలో మన రూపాంతర సిఎస్ఐ సంఘముతో దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రియమిత్రులారా 1000 తరాల ఆశీర్వాదం నీకు కావాలి అనంటే ప్రియమిత్రులారా ఇదిగోండి ఆయన యొక్క దయనీయమైనటువంటి ప్రేమను బట్టి, ఆ ఒడంబడిక కలిగి చేసినటువంటి దేవుని బట్టి, స్థిరమైనటువంటి ప్రేమను బట్టి ఇదిగో మనమంతా ఆయన మీద ఆధారపడి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలి. అది మనకి నిత్య వారసత్వాన్ని ఇస్తుంది. అది మనకి దేవుని యొక్క వాగ్దానాన్ని మన పక్షాన స్థిరపరచేటట్లు చేస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి మనము క్షణికావేశముతో తొందరపడి నిర్ణయాలు తీసుకునే ముందు ఆ నిర్ణయము దేవుని చిత్తమా కాదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఒక విషయం చెప్పనా మా? ఒక విషయం చెప్తా, 2 కాదు, ఒకటి చెప్తా. చెప్పనా? మనుషులకు 100లో 1 మనిషికైనా వ్యతిరేకత వచ్చిందంటే అది దేవుని చిత్తం కాదు. అర్థమైందా? 100లో 1 వ్యతిరేకత రాదు అంటే దాని అర్థం ఏంటి? 100 మందికి కూడా ప్రేమిట్లరా ఆలోచన నచ్చాలి. ఆ ఆలోచన ఎప్పుడైతే నచ్చుతుందో నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకైనా నువ్వు ఒక ఆలోచన చెప్పినప్పుడు ఆ ఆలోచనకు అందరూ ప్రియమిట్లరా ప్రామిస్ చేయాలి, కానీ ఆ ప్రామిస్ ఏమాత్రం కూడా వ్యతిరేకంగా చూడకూడదు. ఒకవేళ చూశారు అని అంటే దానికి సంబంధించిన తప్పు ఎక్కడో ఉంది. దేవుని ఆలోచనలో తప్పు ఎప్పుడు కానరాదు. దేవుని స్తోత్రం. దేవుడు
ఆలోచన ఎప్పుడు స్థిరమైనది. ఆ స్థిరమైనటువంటి ఆలోచన వేలెత్తి చూపించడానికి కానీ, ఎదురు మాట్లాడడానికి కానీ, ప్రేమిళ్ళరా వ్యతిరేకమైన స్వభావంతో నడుచుటకు కానీ మనకి వల్ల కానే. హల్లెలూయా. అలాంటి ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడాలని ఆయన ఆశ ఒకవేళ చేస్తే ఈ శేష జీవితంలో, ఈ నీటి పొడుగు లాంటి జీవితంలో, ఈ యొక్క పువ్వు లాంటి ఈ జీవితంలో, ఉదయమనే పుష్పించి సాయంత్రకాలం వాడిపోయేటువంటి ఈ జీవితంలో, ఈ సూక్ష్మ జీవితంలో, ఈ శేష జీవితంలో దేవునికి నమ్మకమైన వాడిగా, దేవునికి నీతి కలిగినటువంటి వాడిగా, దేవునికి యథార్థమైనటువంటి వాడిగా, దేవుని చెంత న్యాయాన్ని వెతికేటువంటి వాడిగా నీ జీవితం అంతా ఇదిగోండి ఆయన నామాన్ని ముద్దు పెట్టుకొని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనగా ఇదిగోండి మనుషుల దయ దేవుని దయ వర్ధిల్లింపబడుతూ నీ ప్రవర్తన ఆయన మీద అధికారాన్ని ఒప్పుకొని నడుచుకునేటువంటి వాడుగా నీ ఉంటే దీర్ఘాయువును పొందుకోవడమే కాదు ప్రియమిత్రులారా, 1000 తరాలకు ఆయన యొక్క కృపను నువ్వు నీ తరతరాలకు ఇచ్చేవాడిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకని ఈరోజు మనం ఎలా ఉండాలి సార్? ఎవడు అడుగుతాను వచ్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు? గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకని మనము ఆయన మీద ఆధారపడి జీవించాలి. హల్లెలూయా. మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? ఏమండి మనుషులు ఎలా ఉంటారు తెలుసా? రెండో పాఠంలో రండి. రెండో పాఠం ఎక్కడది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మరియు ఎలా ఉండకూడదంట అంటే మనం ఎలా ఉంటున్నాం ఇప్పుడు? నిజంగా ఎలా ఉండకూడదంట? మద్యముతో 5వ అధ్యాయము 18వ వాక్యం అంటున్నాడు, మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని సూచిస్తుందంటే ప్రవర్తనలో పవిత్రత. చెప్పండి ఏంటంట? ప్రవర్తనలో. ఈ ప్రవర్తనలో పవిత్రత కావాలంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణత కావాలి. ఏం కావాలి చెప్పండి? ఈ ఆధ్యాత్మిక జీవితంలో అంటే పరిపూర్ణత అంటే ప్రియమిత్రులారా మనము నింపబడాలి. దేంతో నింపబడాలి? ఆత్మతో నింపబడాలని పౌలు చెప్తా ఉన్నాడు. అంటే ప్రియమిత్రులారా ఇక్కడ పౌలు భక్తులు 2 పదాలు వాడాడు. ఒకటి మద్యం, మద్యం. 2 అబ్బా అది కూడా కాదు, ఏంటంట? ఆత్మపూర్ణులై. మద్యముతో కాక ఈ మద్యాన్ని అంటే మద్యముతో నింపడకు బదులుగా అనే మాటను వాడుతూ బదులుగా మరి దేంతో నింపబడాలంట? పరిశుద్ధాత్మతో నింపబడాలని పౌలు భక్తుడి ద్వారా సెలవిస్తారు. మద్యము అనేటువంటి మాటకి గ్రీకు భాషలో ఏమంటారంటే ఓయినోస్. అందరూ చెప్పండి. ఓయినోస్. పరిశుద్ధాత్మ అనే మాటకి గ్రీకు భాషలో అర్థం ఏంటంటే న్యూమాటి. అందరూ చెప్పండి. న్యూమాటి. అందరూ చెప్పండి బాబు. ఊరు తిరగట్లేదమ్మా. యేసు ప్రభువా దేవునికి స్తోత్రం. మొత్తం అర్థం ఏంటి? ఓయినోస్. పరిశుద్ధాత్మ. నేను ఎందుకు చెప్తున్నా ఈ పదాలు? అక్కడ ప్రతి పదార్థాలు ఉన్నాయి, అందుకే ఆ ప్రతి పదార్థాలు మీకు తెలియాలి. మద్యం అనే దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి, న్యూమాటి పరిశుద్ధాత్మకు కొన్ని అర్థాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకని ఈ మాట మీకు చెప్పాల్సి వస్తుంది, అంతేగాని వేరే విషయం కాదు. మద్యం అంటే మన భాషలో ఏమనుకుంటాం? మందు. ఇదే నాకు తెలిసింది, ఇంకా నాకేం తెలియదు. మందు అంటే ఏమవుతాం? అంతేనా?
ఎగిరెగిరి తనమా, తిట్టమా, మంచేంటో చెడేంటో తెలియదు. వాయు వరస అసలుకి అనాలి అనకూడదో కూడా తెలియదు. ఈ మధ్య జీవితం ఏం చేస్తుందంటే మన కళ్ళకు పొరలు కప్పేస్తుంది. ఒకటి అన్నాను, ఒకడు బాగా తిట్టాడండి. ఒకసారి తిట్టి అంటాడు, ఏంద్ర నాయన నట్ట తిట్టావు అంటే, అయ్యగారు నేను ఎప్పుడు తిట్టాను అయ్యగారు అంటున్నాడు. అని అంటాడు కదా. నేను తిట్టలేదండి, నాలో ఉన్నవాడు తిట్టాడండి అంటున్నాడు. ఎవడంటే తిట్టింది? నాలో ఉన్నవాడు. తాగినోళ్ళు ఒకడు ఉంటాడంట, ఎవడాడు? రెండో వాడు. ఈ మాటలు వస్తాయి కాబట్టి ఆ మాటలు వాడకుండా నేనేంటంటే కొంచెం దైవ జ్ఞానంగా గ్రీక్ పదాలు వాడాలని ఆశ. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి హల్లెలూయా. ప్రియమిత్రులారా, ఈ గ్రీక్ పదమైనటువంటి ఈ ఓయినస్ అనేటువంటి మాట 3 అర్థాలను తెలియజేస్తా ఉంది. ఒకటేంటో తెలుసా? ద్రాక్షారసం. 2 మత్తు. 3 ప్రపంచిక స్వభావం. చెప్పండి, ఏ స్వభావం అంట? ప్రపంచిక స్వభావం. మత్తు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యం ఏం తెలియజేస్తుందంటే ద్రాక్షారసాన్ని సూచనగా చెప్తుంది. కాబట్టి ఇదిగోండి, పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన తిత్తులు పగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిరు, అప్పుడు ఈ 2 చెడిపోక ఉండునని చెప్పు. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటి? ఓయినస్ అంటే మత్తు కదా. అంటే మనకి దేవుడు ఒక విధానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక పద్ధతిని ఇచ్చాడు, ఒక నడవడికని ఇచ్చాడు, ఒక కోవెంట్ని ఇచ్చాడు, ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు, ఒక నిరీక్షణ ఇచ్చాడు, ఒక ప్రామిస్ దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ప్రామిస్ అన్నిటిలో ఇంకొక నూతనమైనటువంటి విధానం తీసుకురావాలని మనం ప్రయత్నం చేస్తే పాత ద్రాక్షారసపు తిత్తులలో ఏం పోయలేమంట? నూతనమైన ద్రాక్షారసాన్ని ఒకవేళ పోయిన పడితే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇది దాని అర్థం. అంటే దీంట్లో ఇంకో భావం చెప్పనా? నీ మనసు ప్రపంచాన్ని కలిగి ఉంటే ఆధ్యాత్మికమైన తత్వాన్ని ఇముడ్చుకోలేదు. నీ కుటుంబం అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఉంటే నీతిమంతుడుగా జీవించాలి అనుకుంటే ఈ నీతి తత్వం ఆ కుటుంబంలో మళ్ళీ నీ మాట పరిశుద్ధంగా ఉండాలని నువ్వు ప్రయత్నం చేస్తే ఆల్రెడీ నా పిత్రం అయిపోతుంది. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి మాట ఈ నోట్లో నుంచి రాలేదు. నీ హృదయము ప్రియమిత్రులారా సమస్తము కూడా అహంకారము, గర్వము, ప్రపంచకములో ఉన్నటువంటి సర్వ ఆశలకు తిప్పబడి ప్రియమిత్రులారా ఆ దైవభక్తుడమైనటువంటి విధానాన్ని కనబరచాలి, చూపించాలి అంటే ఈ మనసు ఏమాత్రం కూడా దానికి సరిపోలి ఉండనే. స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకే అర్థం ఏంటి? ద్రాక్షారసము. ఏ ద్రాక్షారసం? పాత తిత్తులలో ద్రాక్షారసం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకని ప్రియ సహోదరి సహోదరులు, 2వది నింట మత్తు, 3వది నింట ప్రాపంచిక స్వభావం. ప్రపంచంలో ఏ ఉందో పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఇదిగోండి 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 చూసినట్లయితే ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఏమండి? ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపడములు తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి హల్లెలూయా. ప్రాపంచిక స్వభావం అంటే ఇది. ప్రపంచం ఉన్నదంతా ఏంటంట? నటన, జీవపు డంబం, నేత్రాశలు, శరీరాశలు. అందుకే దేవుడు అంటాడు ప్రపంచిక స్వభావాన్ని బట్టి నువ్వు నడవకూడదు. హల్లెలూయా.
ఈ ప్రపంచిక స్వభావాలే మనకి మత్తు. చెప్పండి, నేను మందు తాగనండి, నేను అంటాను తాగానంట. ఎట్లా? వాక్యానికి విరుద్ధమైన ప్రతి ఆజ్ఞేయం మత్తే, వాక్యంలో చెరుపు ప్రతి మాట మత్తే, వాక్యానుసారంగా జీవించకపోవడం మత్తే, దేవుని చిత్తాన్ని, దేవునికి ప్రామిస్ చేసిన విధానాన్ని నీ జీవితంలో కనబరచకపోవడం చెరుపు వేసే మత్తే. స్తోత్రం. అందుకే ఈ మత్తు నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఒక పని చేయాలి. ఎందుకు తెలుసా? తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వాక్యాలు మీరు చదివినట్లయితే, నిద్రపోవారు రాత్రులు నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రులు మత్తుగా ఉండురు. మనం అంట ఏంటో అన్నమాట. నేను చెప్పింది అర్థమవుతున్నానా? మనం ఎలాంటి వాళ్ళంట? మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక. హల్లెలూయా. అందరూ రెండు చేతులు చెప్పండి, హల్లెలూయా అంటున్నాడు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక. విశ్వాస రెండు కలిపి చెప్పాడు, ఒకటే చెప్పాడమ్మా. ప్రేమలను కవచమును, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షను శిరస్త్రాణమును. దేవుడికి స్తోత్రం. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. విశ్వాస ప్రేమలు అనే కవచం మనకు కావాలి. ఏ కవచం కావాలి చెప్పండి? కవచం. ఈ కవచం మనం ఏం చేస్తుంది తెలుసా? ఎన్ని అగ్నిగుండాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని తూటు పోట్లు నాశనం చేయాలని ఎదురుగా దెల్లు పెట్టుకొని మన ఎదురున్నా ఈ కవచం ఏం చేస్తుంది తెలుసా? ఈ శరీరంలోకి వెళ్ళనీయకుండా ఆపివేస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ హృదయంలోనికి వెళ్ళకుండా అవి ఆపివేస్తాయి. నీ హృదయాన్ని చెడగొట్టేయి ఏంటంటే ప్రియమిత్రులారా, మత్తు కలిగించేటువంటి ఈ లోకపు మాట. నిజమే, మీరు ఆలోచన చేయండి. లోకంలో ఎవరి గురించి అయినా చెబితే అది చెవులకి సమ్మగా ఉంటుంది. చూడండి నా యొక్క ఇద్దరు మారడం ఆయన, రక్షణ పొందడం ఆయన, మీ కుటుంబాన్ని కట్టుకుంటారు ఆయన అని అంటే అది మనకు ఎవరో తెలుసా? చెప్పండి అమ్మా. అదొక మత్తు. అదేమో తెలుసా? నిద్రపోయే మత్తు. వినకుండా నిజమే ఆ మత్తు ఆ పని చేస్తుంది. ఏ పని? మంచి మాట నీ హృదయంలోనికి వెళ్ళకుండా ప్రియమిత్రులారా, ఇదిగోండి ఆ మత్తు అనేది ఏం చేస్తుందంటే నిన్ను నిద్రలోకి తీసుకువెళ్తుంది. కానీ దేవుడు మనకి ప్రియమిత్రులారా ఆ మత్తు నుంచి బయటకు రావాలంటే విశ్వాస ప్రేమ అను కవచం. దేవునికి స్తోత్రం. అది నీలో నిక్షిప్తమై ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకు ఎప్పుడు విశ్వాస ప్రేమ అనేటువంటి కవచం నువ్వు ధరించుకుంటావో, ఒకటి విశ్వాసము, రెండు ప్రేమ. అంటే విశ్వాసము దేవుని మీద, ప్రేమ కూడా దేవునిదే. ఆ ప్రేమ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తూ. ప్రేమ లేని వాడు దేవునికి స్తోత్రం. ప్రేమ లేకుండా చేస్తుంది మత్తు. ప్రేమ లేకుండా చేస్తుంది ఈ లోకపు మాటలు. ప్రేమ లేకుండా చేస్తుంది ప్రేమికులారా కపట ఆలోచన. ప్రేమ లేకుండా చేస్తుంది నీతిమంతులను అవినీతిమంతులుగా. ప్రేమ లేకుండా చేస్తుంది ఈ మత్తు, లెక్కలేని తనం. ప్రేమ లేకుండా చేస్తుంది దేవుడి చిత్తం తెలుసుకోనీయకుండా. ప్రేమికులారా ఈ మత్తే అన్ని విషయాలలో కారణమైపోయింది. అందుకనే మీరు మత్తులై ఉండకూడి. దానిలో ఏముంది? దుర్వ్యాపారము. మత్తులు ఏముందంట? నేను చెప్పేది అర్థం ఏముంది తల్లులారా? వ్యాపారం ఉంది, దుర్వ్యాపారం ఉంది.
అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క రూపంలో ఉన్నటువంటి బిడ్డలము కాబట్టి, ఆయన పోలికల్లో ఉన్నటువంటి బిడ్డలము కాబట్టి, మనము అటువంటి మత్తును వీడి దుర్వ్యాపారంలోనికి వెళ్ళక మనము ఎలాంటి శక్తిని కలిగి ఉండాలంటే, ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని, పరిపూర్ణమైనటువంటి శక్తిని, పరిశుద్ధాత్మైనటువంటి శక్తిని మీరు మత్తులై ఉండక ఆత్మపూర్ణులై ఉండాలి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆధ్యాత్మిక రాజ్యంలోనికి మనము ప్రయాణము ఆ విధంగా ప్రయాణం చేసేటువంటి విధానాన్ని ఏమన్నారు సార్? న్యూమాచి అన్నారు. చెప్పండి, ఏమన్నారు? న్యూమాచి. ఇది ఒక వ్యక్తి యొక్క మనసును, హృదయాన్ని, ఆత్మను ఆవరించి మానవ స్వభావంలోని ప్రేమిట్లరా భౌతికేతర అంశాలను నొక్కి చెప్పేటువంటి ఒక గొప్ప మాట. ఏ మాట అది? న్యూమాచి. అంటే అంతర్గత స్థితిని మనలో ఏం చేస్తుంది తెలుసా? రేకెత్తిస్తుంది. ఎవరికి స్తోత్రం. అంతర్గత విధానంలో ఉన్నటువంటి ఆయన యొక్క శక్తి ప్రభావాన్ని బయటకు తీస్తుంది. ఎవరో తెలుసా తీసేది? పరిశుద్ధాత్మ. ఎవరండి? ఆ పరిశుద్ధాత్మ ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఇదిగోండి 2 పనులు చేస్తారు. ఒకటి, ఆరాధనలో ఉంటారు. చెప్పండి, ఎక్కడ ఉంటారు చెప్పండి? 2, వారు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు అర్పిస్తారు. ఏం చేస్తారు చెప్పండి? కృతజ్ఞతలు అర్పిస్తారు. అంటే దీన్ని దేవుడు ఏమంటాడంటే, ఖచ్చితంగా వాళ్ళు దేవుని ఆరాధిస్తారు, దేవుడికి థ్యాంక్స్ గివింగ్ కలిగి ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కృతజ్ఞులై ఉంటారు కానీ విముఖులై ఉండరు. వాళ్ళు ఎప్పుడు లోబడి ఉంటారు కానీ ఎదురు చెప్పేవారిగా ఉంటారు. ఇదంతా ఎవరిని సూచిస్తుంది అంటే పరిశుద్ధాత్మని సూచిస్తుంది. హల్లెలూయా. అందుకని లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట చెప్తాను. ఎక్కడంటే యోహాను సువార్తలో ఏమన్నాడండి? యోహాను సువార్తలో ఏమన్నాడు? ఇప్పుడు నేను మీ వద్దకు వచ్చుచున్నాను. చూసారా ఎవరి సంతోషం అంట? దేవుని సంతోషం, యేసే సంతోషం వారి మధ్య పరిపూర్ణం అవ్వనట్లు అమ్మా లోకమంది ఈ మాట చెప్పుచున్నారు. వారికి నీ వాక్యం ఇచ్చున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు కనుక పాపం వారిని లోకం వారిని ద్వేషించును. ప్రార్థించట్లేదు కానీ హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అంటే దేవుడు ఆలోచన ఏంటి? మనం లోకం నుంచి విడదీసి ఆయన రక్షణతో మనను కాపాడాలి అని ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? డిసైపుల్స్, శిష్యుల కోసం ఆయన తండ్రిని అడుగుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అంటే ఆయన యొక్క పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు వారిని వాక్యపు సత్యము ద్వారా పవిత్రపరిచి ప్రార్థిస్తూ తండ్రిని వేడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధంగా జీవించాలి. ద్వితీయోపదేశ కాండం ద్వారా ఈ లోకములో ఉన్న మన భారతదేశం ఉన్నాం కాబట్టి భారతదేశంలో అనేకమైనటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, మాటలు, తలంపులు ఉన్నాయి కాబట్టి వీటికి దూరంగా మనం జీవిస్తూ ఈ వాక్యానుసారంగా మనము నడవాలి, బతకాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధత మనం కలిగి ఉన్నామా లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, గుర్తు చేసుకుని ఒకసారి తీర్మానం చేసుకోండి. ఇప్పటి నుండైనా సరే నేను పరిశుద్ధంగా ఉంటాను ప్రభు అని చెప్పి తీర్మానం చేసుకోండి. నిన్ను దేవుడు 1000 తరాల వరకు ఆశీర్వదిస్తాడు. 1000 తరాల కృప నీ మీద నిండారుగా కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకే శాశ్వతమైనది నీవు నాయడా చూపిన కృప,
కృపా అనుక్షణం నన్ను తన్ను పాపవలే అనుక్షణం అందరూ నన్ను పాపవలే కాచు